ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వారులారా, అందరూ బాగున్నారు కదా? ఈరోజు దేవుని వర్తమానంలో 119వ కీర్తన 111, 112 వచనాల మటుకు ధ్యానం చేద్దాం. నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోబర్చుకుని ఉన్నాను. ఇది తుద వరకు నిలుచు నిత్య నిర్ణయం. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, మా తండ్రి, మీకే వందనాలు ప్రభువా. నీ దాసుడిని మరుగు చేసి, నీ ఆత్మచేత సంధించి, నోటికి మాటలు అందించి, నాలుకను వశపరుచుకుని పుటము వేయబడిన నీ బంగారు మాటలు వచ్చిస్తుండగా ఈ వాక్యము ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, సమృద్ధి నిచ్చే విధముగా ఏవో తండ్రి మీరు మాట్లాడమని, నీ కృప అందరి మీద ఉంచుమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, కీర్తనకారుడు అంటున్నాడు, నీ శాసనములు నాకు హృదయానందకరములు. మన హృదయానికి ఆనందమును ఏమి ఇవ్వగలమంటే దేవుని యొక్క శాసనము. శాసనం అంటే ఇలా ఉండాలి, ఇలాగ చేయాలి, ఇలా నడవాలి, ఇలా ఉండకూడదు అని చెప్పేవే శాసనములు. దేవుని యొక్క ఆజ్ఞలలో మనకు మంచే జరుగుతుంది తప్ప కీడు జరగదు. దేవుని మాట వినినవాడు బాగుపడతాడే తప్ప ఎన్నటికీ పాడవడు. కాబట్టి దేవుని శాసనములు మనకి ఎలా ఉండాలంటే హృదయానందకరములుగా ఉండాలి. అంటే మన హృదయానికి ఆనందాన్ని కలగజేసేవి నీ శాసనములని మన దేవుని శాసనాల గురించి మనం కూడా చెప్పగలిగి ఉండాలి. ఎవరు చెప్పగలరంటే శాసనాలను ఎవరైతే పట్టించుకుంటారో, పాటిస్తారో, చాలా మంది వాళ్ళే హృదయానందకరం అని చెప్పగలరు. చాలా మంది చర్చిలకు వస్తారు, వాక్యం వింటారు. చాలా మంది అస్తమాన టీవీలోను లేకపోతే సెల్ ఫోన్లోను అనేక మంది వాక్యాలు వింటూ ఉంటుంటారు. కానీ విన్నవారందరూ ధన్యులు కాదు, ఆశీర్వాదానికి వారసులు కారు. కానీ ఎవరంటే విన్న వాక్యం ప్రకారంగా బ్రతుకుతారు కొంతమంది, వాళ్ళు ఈ మాట చెప్పగలరు, నీ శాసనములు నాకు హృదయానందకరములు. అంటే మన హృదయానికి ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. దేవుని మాటలు మనం పాటిస్తూ ఉంటుంటే, దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఉంటుంటే మనకి ఎంతో హృదయంలో నెమ్మది కలుగుతుంది. పాపానికి దూరంగా అవుతాం, హృదయం శుద్ధి అవుతుంది. హృదయ శుద్ధి కలిగిన వారు దేవుణ్ణి చూస్తారు, దేవునితో సహవాసం కలిగి ఉంటారు. దేవుణ్ణి చూసే వారికే హృదయ ఆనందం ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, ఇటువంటి మంచి అనుభవాన్ని మనము కలిగి ఉండాలి అంటే దేవుని యొక్క శాసనాల్ని మనం పట్టించుకోవాలి, వాటి ప్రకారం బ్రతకాలి. అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. హల్లెలూయా. ఈ కీర్తనాకారుడు దేవుని శాసనాల్ని నిత్య స్వాస్థ్యమని భావిస్తున్నాడట. నిత్య స్వాస్థ్యం, స్వాస్థ్యం అంటే ఆస్తి. నిత్య స్వాస్థ్యం అంటే పాడైపోని ఆస్తి, ఎన్నటికీ శిథిలమవ్వని ఆస్తి. ఈ లోకంలో ఎన్నో ఆస్తులు కొంటాం, ఎన్నో వస్తువులు కొంటాం, కానీ చాలా మట్టుగా అవి కొద్ది దినాలు, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత శిథిలం అవుతూ ఉంటుంటాయి. ఒక అపార్ట్మెంట్ లేకపోతే ఒక పెద్ద బిల్డింగ్ మనం కట్టించుకున్నాం అనుకోండి, అది కొన్ని సంవత్సరాలకు మళ్ళా శిథిలం అవుతుంది, మళ్ళా బోళ్ళంత ఖర్చు పెట్టాలి మనం. శిథిలం కానిది స్వాస్థ్యము ఎక్కడ ఉంటుంది? ఎవరైతే దేవుని శాసనాలను పట్టించుకుంటారో, వాటి ప్రకారంగా బ్రతుకుతారో నిత్య స్వాస్థ్యాన్ని పొందుకుంటారు. అది పరలోక రాజ్యంలో ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో ఉన్నవన్నీ క్షయమైపోతాయి, అక్షయమైన స్వాస్థ్యము పరలోక రాజ్యంలో ఉంది. కాబట్టి దేవుని యొక్క శాసనాలు నిత్య స్వాస్థ్యమని మనం కూడా భావించాలి. హల్లెలూయా. ఇక అంటున్నాడు, నేను నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోబర్చుకొని ఉన్నా. కట్టడాలని గైకొనాలంటే
ఇది ఎవరో నడిపించేది కాదు. నీ హృదయమును నువ్వు ఎప్పుడైతే స్వాధీనం చేసుకుంటావో, నీ మనసును, నీ హృదయమును, నీ శరీరమును ఎప్పుడైతే స్వాధీనపరుచుకుంటావో, కట్టడలను పాటించగలవు, దేవుని శాసనాల్ని గైకొనగలవు. అప్పుడు నీవు నిత్య స్వాస్థ్యానికి వారసుడు అవుతావు. ఈ లోకంలో జీవించినంత కాలం హృదయానందకరముతో బ్రతుకుతావు. హల్లెలూయా. అర్థమైందా అండి? దేవుని శాసనాల్ని పాటించాలి అని వాక్యం ఎప్పుడైతే చెప్పబడుతుందో కొంతమందికి ఆశ కలుగుతుంది. చాలా మందికి ఆశపడతారు, అవును నేను కూడా వాక్యాన్ని పాటించి నిత్య స్వాస్థ్యాన్ని సంపాదించుకోవాలి అనుకునేవారు నీ హృదయాన్ని లోబర్చుకో. హల్లెలూయా. హృదయాన్ని నీ మాట వినేలాగా, శరీరము నీ మాట వినేలాగా, నీ మనసంతటిని మీరు స్వాధీనపరుచుకోవాలి ఏంటి. అప్పుడు కొన్నాళ్ళకి అది ప్రాక్టీస్ అవుతుంది. అప్పుడు నువ్వు శాసనాల్ని పాటించగలవు, లోబర్చుకుంటావు. దేవుని యొక్క వాక్యాన్ని గైకొనగలిగిన శక్తి దేవుడు నీకు ఇస్తాడు. అప్పుడు నీవు తప్పక నిత్య స్వాస్థ్యానికి వారసుడు అవుతావు. ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము. హల్లెలూయా. ఎంత మంచి నిర్ణయం. చాలాసార్లు కొన్ని నిర్ణయాలు మనం తీసుకుంటూ ఉంటుంటాం. ఇది తినకూడదు అనే నిర్ణయం, లేదంటే కొద్దిమందితో మాట్లాడకూడదని నిర్ణయం, కొద్దిమందితో స్నేహం చేయకూడదని నిర్ణయం. కాబట్టి రోజు నేను ఇలా బ్రతకాలని కొన్ని నిర్ణయాలు ఒక్కోసారి మనకి చాలా మంచిగా అవి పరిణమిస్తాయి. అయితే మనము దేవుని వాక్యాన్ని గైకొనాలి, హృదయాన్ని స్వాధీనం చేసుకోవాలనే మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఇలాంటి నిత్య నిర్ణయం అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. మరి దేవునిలో మనం కడ వరకు, తుది వరకు, మన ప్రాణం పోయేంత వరకు చక్కని భక్తి చేయాలి అంటే ఏంటి, దేవుని దగ్గర మనం నిత్య నిర్ణయాలు తీసుకొని వాటి చప్పున జీవితం అంతా బ్రతికితే, దేవుని శాసనాలని నువ్వు గౌరవిస్తే, దేవుని శాసనాల ప్రకారంగా నువ్వు జీవిస్తే నిత్య స్వాస్థ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. హృదయంలో ఆనందాన్ని ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు, నీ జీవితాన్ని అభివృద్ధి చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీ పిల్లలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. అట్టి నిత్య దీవెనలతో దేవుడు మనం నింపుతాడు. అట్టి దీవెనలు మీ అందరికీ కలుగునుగాక, నాకును కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మీకే వందనాలు ప్రభువా. నీ వాక్యం వింటున్న ప్రతి వారిని దీవించండి. నీ వాక్య ప్రకారంగా బ్రతికే జ్ఞానమును, హృదయమును లోబర్చుకునే జ్ఞానమును అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న డి స్టెఫెన్నీ, సియోన్ కుమార్ని దేవుడు దీవించి వారి యొక్క దాంపత్య జీవితాన్ని, వారి కుటుంబాన్ని, బిడ్డల్ని కూడా ఆశీర్వదించి సమృద్ధితో నింపును గాక. మంచి ఆరోగ్యాల వారికి ఇచ్చును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ స్టెఫెన్, సియోన్ కుమారి. పాపిగా ఉన్నా నన్ను చూసి చేతులు చాపి పిలిచిన ప్రేమ, చేదుగా ఉన్నా నా జీవితమును మధురముగా మార్చిన ప్రేమ. పాపిగా ఉన్నా నన్ను చూసి చేతులు చాపి పిలిచిన ప్రేమ, చేదుగా ఉన్నా నా జీవితమును మధురముగా మార్చిన ప్రేమ. నీరెక్కలతో నన్ను కప్పితివి, అరచేతులలో నన్ను చెక్కితివి, మధుర స్మృతులని నాకిచ్చితివి.